హై హలో ఎవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. సాయి ధనుషిక ప్రధాన పాత్రలో ఓషో తులసిరామ్ గారు తీసిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అంటే కనుక దక్షిణ. సో ఈ సినిమా త్వరలో థియేటర్స్లో రాబోతుంది. ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తులసిరామ్ గారిని అడిగి తెలుసుకున్నాం. హలో సార్, అండి ఎలా ఉన్నారు? ఫైన్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఒక సినిమాతో వస్తున్నారు, మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నారు, మీ సినిమాని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే నాకు పెద్ద డౌట్ ఏంటంటే తులసిరామ్ గారు అనేది మామూలు పేరు, మరి దాని ముందు ఓషో ఏంటి? అంటే మీరు ఓషో ఫాలో అవరా, లేకపోతే ఓషో లాగా మీరే ఏమన్నా కనిపెట్టారా ఏంటి? ఓషో అనేది లింక్ అయింది. ఓషో ఫాలో అయింది. నేను 2001లో ఫస్ట్ బుక్ అతను చదవడం. చదివాక నా ఫస్ట్ బుక్కే అసలు ఫుల్ ఎక్కేసింది నాకు. జీవిత రహస్యాలు తెలుగు ట్రాన్స్లేషన్ అది. అప్పట్లో తెలుగు ట్రాన్స్లేషన్ తక్కువ ఉన్నాయి, హిందీ ఇంగ్లీష్ ఎక్కువ ఉన్నాయి బుక్స్. ఆ టైంలో నేను ఇంకా అతను చూద్దాం అసలు ఆయన మెడిటేషన్లు ఏంటి అని చెప్పేసి బషీర్బాగ్లో సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని. డైలీ మార్నింగ్ డైనమిక్ మెడిటేషన్, ఈవినింగ్ కుండలిని మెడిటేషన్ కంటిన్యూ 3 months చేశాను. అతను చెప్పింది వర్త్ అనిపించింది నాకు. వర్త్ అనిపించింది అంటే నమ్మే, అంటే ముందు ఏమన్నా చెప్తే నన్ను విండి నేను పాటిస్తాను ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు, పొద్దున్నే వాటర్ తాగండి ఏజెండి, అవి కూడా చేసేవాడు నేను. అవి రియల్ ఆయన కరెక్ట్గా చెప్పాడు ఆయన, అంటే నా సెట్ అయినాయి. అట్లా ఇంకా నెక్స్ట్ పూణే ఆశ్రమం వెళ్ళడం, ఆశ్రమంలో 10 days అక్కడే స్టే చేసి డైలీ మెడిటేషన్స్ చేసినప్పుడు ఇంకా రాను ఇంకా బలంగా బాధపోయాడు. అప్పుడు అనిపించింది నాకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేప్పుడు తక్కువ ఉన్నారు. ఆయనకి హిందీ ఇంగ్లీష్లో ఓషో టైమ్స్ అని మ్యాగజైన్ ఉంది, మంత్లీ మ్యాగజైన్. అది తెలుగు తీసుకొద్దాము, తెలుగు ట్రాన్స్లేషన్ అని చెప్పి ట్రై చేసే అప్పుడు. ఇంకా అప్పుడు అందరూ నన్ను సినిమా ఫీల్డ్ ఆల్మోస్ట్ వదిలేసినట్టు అనుకోండి. అప్పుడు నేను డైరెక్టర్ అవ్వలేదు, ఇంకా దాంట్లో పడిపోయినా. ఇది కరెక్ట్గా ఉంది నేను మూడ్లో ఉన్నా. ఆ టైంలో అందరూ ఓషో తులసి అని పిలిచేవాళ్ళు. అట్లా అదే టైంలో నాకు మంత్ర వచ్చింది 2006లో. అప్పుడు మూవీ కంప్లీట్ అయింది. ఇక ప్రొడ్యూసర్లు నేమ్ ఏం వేసుకుంటామంటే ఇంటి పేరు ఏంటి చెప్పంటే, ఇంటి పేరు కాదు ఓషో తులసిరామని పెట్టుకుంటాను. ఎందుకు అది ఇంటి పేరు పెట్టుకోవచ్చు అని అడిగారు. కాదు ఓషో చాలా తక్కువ మంది తెలుసు, ఇంత మీడియాలో అప్పుడు లేదు. అందుకని అది చేసుకుంటే ఏమైనా సెట్ చేస్తారు ఎవరి ఓషో అని అనే ఉద్దేశంతో పెట్టుకున్నాను. ఇష్టంతో ప్లస్ కొంచెం పాపులర్ ఉంది. ఎవరైనా ఇష్టమైన మనిషి అంటే మామూలు మైండ్లో పెట్టుకుంటారు, లేదా మనసులో పెట్టుకుంటారు, మీరు ఏకంగా పేర్లో కూడా పెట్టుకున్నారు. ఓకే. అయితే యాక్చువల్గా మంత్ర, మంగళ, ఇప్పుడు చూస్తే దక్షిణ. అంటే ఏంటి స్త్రీ పక్షపాత తులసిరామ్ గారు, లేకపోతే మంత్ర కథ చెప్పినప్పుడు కూడా ముందు పాయింట్లో హీరో క్యారెక్టర్ ఉంది, అట్లా కాదు అమ్మాయి పాయింట్ ఆఫ్ కథ చెప్పాలని చెప్పి అలా తీసుకున్నా. కాకపోతే మంత్రలో చార్మి క్యారెక్టర్ కన్నా శివాజీ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. టైటిల్ ఆ సాంగ్ ఇట్టేసరికి చార్మి మంత్ర అని పడిపోయింది. తర్వాత ఇంకా మంత్ర తర్వాత వేరే లవ్ స్టోరీ పెట్టుకొని పెద్ద బ్యానర్లోనే ఆఫర్లు వచ్చి నేను లవ్ స్టోరీ చెప్పడం అది వర్కౌట్ కాల. తర్వాత పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్గా వాళ్ళ తమ్ముడు హీరోగా లవ్ స్టోరీ అది పెద్ద హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమా అది. అది ఆ టైంలో పూరి గారు కొంచెం ఇదే ఆ టైం ప్రాజెక్ట్ అనమాట. అది మెటీరియల్ కాదు. మంత్రాకి మంగళకి 4 years గ్యాప్ ఇట్లాగే అవుతున్నాయి ప్రాజెక్టులన్నీ. దాంతో ఇంకా మంగళ కథ వచ్చినప్పుడు అసలు నేను శ్రీశైలం వెళ్ళి వస్తున్నానండి. ఆ టైంలో ఒక గుంపుగా సాధువులు పోతున్నారు కొందరు, ఒక 10 మంది 15 మంది ఉన్నారు. అది నాకు ఇమేజ్ బాగా స్ట్రాంగ్ పడిపోయింది మైండ్లో. ఇలాంటి వాళ్ళని పెట్టి సినిమా తీస్తే స్క్రీన్ నిండా ఒక 1000 మంది కనిపిస్తే ఎలా ఉంటుంది అని థాట్ వచ్చింది. అంటే ఇంత పవర్ ఉన్న వ్యక్తుల్ని మనం పెట్టి సినిమా చేస్తున్నామంటే ఆపోజిట్ నెగిటివ్ పవర్ దెయ్యం ఉండాలి, ఇంత పవర్ నిజం. అట్లా క్లైమాక్స్ నుంచి ఇంకా కథ రాసుకుంటూ వచ్చా. క్లైమాక్స్ సాధువులను చూసి క్లైమాక్స్ నుంచి కథ రాసుకుంటా. ఇంకెవరు బాగుంటారు? అప్పుడు చార్మి కూడా మంత్ర తర్వాత చాలా ఫ్లాప్లు ఉన్నాయి. సరే మనకి వెళ్దాం అంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ క్లైమాక్స్ చూస్తుంటారు. మళ్ళీ చార్మిని అప్రోచ్ అయ్యా, ఓకే చేద్దాం అనేది. అట్లా స్టార్ట్ అయింది. ఇంకా దీంతో స్టాంప్ వేసారు లేడీ డైరెక్టర్ అది ప్లస్ హర్రర్ సినిమాల డైరెక్టర్ అని స్టాంప్ పడిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఎవరైనా అడిగితే నేను స్టోరీస్ అడిగేవాళ్ళు, హర్రర్ చెప్పండి, లేడీ చెప్పండి, ఏ వస్తున్నాయి. అవి వద్దని చాలా సంవత్సరాలు కామ్ అయిపోయాను. మళ్ళీ మధ్యలో ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి. దాని తర్వాత 2015 నుంచి 18 వరకు హంపి అని ఒక సబ్మిట్ చేశా, హంపి బ్యాక్డ్రాప్. ఒక 3 years పట్టింది నాకు. అది చాలా పెద్ద కథ. అది ఒక బడ్జెట్ కూడా 30 నుంచి 40 కోట్లు అవుద్ది. దాన్ని బట్టి కూడా 10 రోజులు తిరిగా. దానికి కావాల్సిన మెయిన్
అనుష్క అయితేనే సెట్ అయ్యే ప్రాజెక్ట్ అది. అంటే అట్లా మైండ్ చేశాను. ఈ ప్రాసెస్లో ఇక మా ఫ్రెండ్ ఈ ప్రొడ్యూసర్ అశోక్ మా ఫ్రెండే, ఎప్పటి నుంచి ఫ్రెండ్, ప్రాజెక్ట్ చేద్దామంటే ఎట్లా అంటే ఇంకా అతను కూడా ఈ బ్రాండ్ అది ఉంది మంత్రమంగళ అనేది, లేడీ ఉంటూనే వెళ్దాం అన్నాడు. ఇలా ఇంకా చేసుకుంటారు ఆల్రెడీ. ఒకప్పుడు అంటే ఓన్లీ సినిమా అంటే సినిమా చేస్తారు, ఇప్పుడు ఓటీటీలో వచ్చిన ఈ వెబ్ సిరీస్లు చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా. మరి అటువైపు ఏమి అంటే మీ దగ్గర ఉన్న కథలో అక్కడ ఏం వర్క్, అక్కడ కూడా వర్కౌట్ కాలేదా? బేసిక్గా నేను జనాలు ఎక్కువ తిరగను నేను. అంటే నా ఫ్రెండ్స్ ఎవరు ఫస్ట్ నుంచి వాళ్ళతోనే ఉంటుంటా. ఓకే. ఇవన్నీ నాకు ఫ్రాంక్గా చెప్పి తెలియదు నాకు, అంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి అంటే ఆ యాంగిల్ ఇప్పుడు ట్రై చేయలేదు నేను. ఫస్ట్ థింగ్ ట్రై చేయలేదు నేను, వెబ్ సిరీస్ అని ట్రై చేయలేదు. అందువల్ల అటువైపు వెళ్ళాను నేను. కెరీర్ స్పాన్ చూసుకుంటే 20 years పైనే కదా. మరి కెరీర్ స్పాన్లో ఓన్లీ 3 సినిమాలు చేసి మరి మిగతా సర్వైవల్ కానీ లేదంటే మిగతా టైంలో ఏం చేస్తుంటారు అసలు? నేను సంవత్సరంలో ఒక 3-4 నెలలు మాల్లోనే ఉంటా, ఆ స్పిరిచువల్ యాంగిల్ వెళ్ళిపోతా. ఏది అయ్యప్ప స్వామాల? శివమాల. ఎవరి ఇయర్ నేను శివమాల వేస్తా, మంగళ టైం నుంచి ప్రతి సంవత్సరం శివమాల వేస్తా. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను మంగళ సినిమా క్లైమాక్స్ కోసం మాల వేసుకున్నా. అప్పుడు 3 months ఉన్నా, ఇంకా అలవాటు అయిపోయింది అది. సర్వైవల్ కోసం ఏం చేస్తుంటారు? సర్వైవల్ కోసం ఏముందండి, ఇంకా మా ఫ్రెండ్స్ సపోర్ట్ నాకు బాగుంది. అట్లా మంగళ సినిమా హిట్ కదా యాక్చువల్గా. మరి అప్పుడు డిస్ట్రిబ్యూటర్ బాగా చేశాడు. అంటే నా మంత్ర మంగళ 2 ఏళ్ళు చేశారు వాళ్ళు, కరెక్ట్గా డబ్బులు కట్టారు. నేను మంగళ సినిమా 4 ఏళ్ళు ఇచ్చా. ఇంకా అక్కడ చెక్కు తీసుకొని ఎవరు ప్రింట్లు ఎవరు మన డిస్ట్రిక్ట్ రిలీజ్ బిఫోర్ రోజు. అప్పుడు ప్రింట్స్ ఇప్పుడు క్యూబ్ అవి తక్కువ ఉన్నాయి, అప్పుడు కొన్ని ప్రింట్స్ కొన్ని అవి. ఆ నమ్మకంతో నేను చెక్ తీసుకుని ఇచ్చేసాను. చెక్కులు పని చేయకుండా పోయి మొత్తం బౌన్స్ అయినాయి. సో మరి అయితే ఇప్పుడు ఈ దక్షిణ అనే కథ రాసుకున్నారు అంటే ఇది చూస్తే ఏంటంటే మాకు ఒక సైకోపాత్ థ్రిల్లర్ అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ అనే మధ్య నడుస్తున్న ఇది అనిపిస్తుంది. అంటే అతను తెలివిగా మర్డర్ చేసి తప్పించుకుంటున్నాడు, పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్. బేసిక్గా ఏంటంటే సైకోపాత్ సినిమాస్ తీసుకున్నా లేదంటే పోలీస్ సినిమాస్ తీసుకున్నా కూడా తెలియకుండానే మనకు ఒక మొనాటనీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ మూవీస్ చూసేసాము, ఎందుకంటే ఇప్పుడు మనకి ఓటీటీ వచ్చిన తర్వాత బేసిక్గా ఇదేంటంటే యూనివర్సల్ సబ్జెక్ట్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకు ఆడ మొహం తెలియకపోయినా కూడా మనం ఇంట్రెస్టింగ్ ఉంటే చూసేస్తాం కదా. సో మరి దీంట్లో మీ మొనాటనీ లేకుండా కొత్తగా జనాలు థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు కొత్తగా పెట్టుకున్న ఎలిమెంట్స్ ఏంటి సినిమాలో? మీ క్వశ్చన్ అది కూడా నాకు నేను నేర్చుకున్నా. అంటే చాలా సినిమాలు వచ్చేసాయి, ఇప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో, ఇలాంటి కథను అలా చెప్పాలి. ఇప్పుడు దీంట్లో సైకోపాత్ సినిమా, సైకోకి ఏదో జరుగుతుంది కదా, ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ అసలు వెళ్ళా నేను. ఇలాంటి సినిమా అనగానే సైకోని ఎలా పట్టుకోవాలి అండ్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది వీటి మీద ఎక్కువ వెళ్తారు, క్లూస్ ఏం దొరుకుతాయి ఏంటి అని. నేను ఆ పాయింట్ని తక్కువ టచ్ చేస్తూ 100% మూవీలో 25% అది ఉంటుంది, లైట్గా ఉంటుంది, దాని మీద ఫోకస్ వెళ్ళాలి. మెయిన్ ఈ దక్షిణ ఎమోషన్ కదా, ఈ అమ్మాయి ఎమోషన్ ఏంటి, ఎలా ట్రావెల్ చేస్తుంది అమ్మాయి. మీకు సినిమా ఓపెన్ అయిన 2వ సీన్లోనే అమ్మాయి ఎంటర్, హీరోయిన్ ఎంటర్ అయినాక మీ అమ్మాయికి ఆ క్యారెక్టర్కి అతుక్కుపోతారు మీరు. అమ్మాయితో ట్రావెల్ చేస్తుంటారు సినిమాతో కాకుండా. అంటే ఆ యాంగిల్ వెళ్ళాలన్నమాట. మీకు మంచి క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఫస్ట్ గత రాసులో అనుకున్నాను నేను, ఇట్లా వేయకూడదు మనం, అందరిలో ఒక సినిమా 10 మంది ఏముంది ఇనిషియేషన్ చేస్తే పట్టుకుంటారు కదా. బట్ పోర్ట్రైల్ ఆఫ్ ద మీరు ట్రైలర్ చూసుకున్న టీజర్ కట్ చూసుకున్నా మాకు అవే ఎక్కువ కనిపించినాయి కదా, ఎందుకలా అంటే ఇన్వెస్టిగేషన్ బాగా కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఒక రకంగా ఇబ్బంది పడే, నేను చెప్పే కదా మీకు 25% ఉంటుంది, 25% లేదండి, 20% మ్యాక్సిమం. నేను అనేది అదే సార్. ఇప్పుడు జనరల్గా అలాంటి సినిమాలు ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఏంటంటే కొత్తగా ఇన్వెస్టిగేషన్, ఒక కొత్తగా మైండ్ గేమ్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి స్టిక్ ఆన్ అవుతారు. అలాంటివి చూసి ప్రేక్షకులు లోపలికి వచ్చేది, లేకపోతే డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి ట్రైలర్ టీజర్ ఎందుకు అలా కట్ చేసుకున్నారు దానికి? మీరు చెప్పేది అంటే ఉంటుందేమో కానీ నేను చెప్పే మీరు హీరోయిన్ క్యారెక్టర్ ఎంటర్ కానీ ఆ క్యారెక్టర్ని ఫాలో అయిపోతారు కానీ ఎన్ని మీ మైండ్లో రావు. అంటే అంత స్పేస్ ఆలోచించుకునే స్పేస్ నేను ఫస్ట్ ఏ కథ రాసుకున్నానండి, నేను ఫస్ట్ ఒకటే ఆలోచిస్తాను నేను. 2 గంటలు నా సినిమాలు మంత్రా కానీ మంగళ. ఈ సినిమా ఇంకా 1 hour 48 minutes, ఇంకా తక్కువ డ్యూరేషన్ పెట్టుకున్నా. ఈ 2 hours ఆడియన్స్కి బోర్ కుట్టించకుండా కూర్చోబెట్టాలి, నా ఫస్ట్ టైం అదే ఉంటుంది. అందుకే మంత్రాల్లో కూడా ఒక సాంగ్ పెట్టినట్టు, ఒక సాంగ్ 2 songs ఉంటాయి, 2 songs. దీంట్లో ఒక సాంగే, అది కూడా వాంటెడ్గా పెట్టింది కాదు, అమ్మాయి ఎమోషన్, దాంతో పెట్టాను. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా అంటే ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్తో కట్టిపెట్టేస్తుందండి.
మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 15 minutes ఈ అమ్మాయి ట్రావెల్ అయితే ఆఫ్టర్ 15 minutes మీరు ఆ విలన్ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతారు. అక్కడ ఫస్ట్ హాఫ్ బ్యాలెన్స్ చేశాను నేను. ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ అంటే మీరు త్రూ అవుట్ హీరోయిన్ క్యారెక్టర్ ఫాలో అయిపోతారు. అయితే యాక్చువల్గా తెలుగులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఒకప్పుడు ఏంటంటే మొత్తం మనకి హీరోయిన్స్ అంటే బొంబే లేదా ఇదే ఉండేది. ఇప్పుడు బట్ తెలుగు హీరోయిన్స్ ఉన్నారు, కొంతమంది హీరోయిన్స్ తెలుగు నేర్చుకుని కూడా ఉన్నారు కదా. బట్ కానీ మళ్ళీ మీరు సాయి ధనుషికని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అమ్మాయికి అంటూ ఒక ఇమేజ్ అయితే లేదు. కబాలీలో ఒక రకంగా చేసింది, దాని తర్వాత ఒక 2 సినిమాలు తెలుగులో చేసినా కూడా. సో మరి సాయి ధనుషికని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? కబాలీ సినిమా చూసినప్పుడు అమ్మాయి స్ట్రాంగ్గా పడిపోయింది మైండ్లో. అంటే ఈ అమ్మాయి చిన్న స్పార్క్ ఉంది, అదే బలి చేసిన క్యారెక్టర్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. దాని తర్వాత ఈ అమ్మాయితో సినిమా చేయాలి అంటే నేను నా రగ్గడ్ క్యారెక్టర్ అనుకుంటే, అలాంటి ప్రాసెస్లో ఈ కథ అనుకున్నప్పుడు ఫస్ట్ మా ప్రొడ్యూసర్కి ఇదే అమ్మాయి ఫోటో చూపించాను, ఈ అమ్మాయి బాగుంటుందని. అంటే ఇన్ బిట్వీన్ నేను 2017లో ఆఫ్టర్ కబాలి ఒక స్టోరీ అనుకుంటే దానికి అమ్మాయి అప్రోచ్ అయ్యాను. నేను అమ్మాయి అవలా, వాళ్ళ అంకులే డేట్లు వస్తారు. జస్ట్ కాల్ చేశా, రిమ్యూనరేషన్ ఎంత ఏంటంటే అడిగాను, ఇతను చెప్పాడు. ఓకే నేను ఆగాను. ఆ టైంలో నోట్లు రద్దు అయినాయి, ఆ టైంలో ప్రాజెక్ట్ జరగల, అది వదిలేసాను. ఇప్పుడు ఈ సినిమాకి చెప్తే మా ఫోటో చూపించా, ఏ సెట్ అవుతాం అన్నాడు. అసలు లైట్ చేసుకున్నాను. తర్వాత తెలుగు అమ్మాయిని ట్రై చేశాను నేను, పేర్లు వద్దులేండి. అంటే వాళ్ళు అప్కమింగ్ వాళ్ళు పెద్ద హిట్లు కూడా లేవు, కొంచెం పేరు ఉంది. సరే మనం ఛాన్స్ ఇద్దాం అని అంటే ముందు సినాప్సిస్ పంపింది. సినాప్సిస్ మీకు ఎందుకండి ఏమవుతుంది, 4 లైన్లు కట్ చెప్తే అర్థం కాదు కదా. నేను పంపిను, వచ్చి కట్ చెప్తాను, టైం ఇస్తే అన్నా. సరే ఇంకా అడగ 1 week ఇచ్చారు. వెళ్ళి ఒక 20 minutes కట్ చెప్తాను అంటే ఓకే అన్నారు. అన్నాక అసలు చేద్దామని నా డైలాగ్ వర్షన్ పంపించండి అన్నారు. నేను అప్పుడే నా డైలాగ్ వర్షన్ పంపిస్తే మీరు ఏమవుద్దు, మీకు కోపంగా వచ్చింది హీరోయిన్ అన్న రాసామనుకోండి పక్కన, ఏ కోపం ఏ రేంజ్లో వచ్చింది, గట్టిగా వచ్చింది రాస్తాను పోనీ, అది మీకు ఎలా కన్వే అవుద్ది? అది కాదు కదా, వద్దంటే కాదు కాదు చదువుతాను అంటే సరే అది కూడా పంపించాం. 1 week రెస్పాన్స్ లేదు, తర్వాత 3 రోజులు రెస్పాన్స్ లేదు, ఇంకా వద్దు అనిపించింది. అంటే అలా చూపిస్తున్నాండి మీరు అన్ని పబ్లిక్, మళ్ళీ పబ్లిక్ చెప్తారు మన తెలుగు అమ్మాయికి ఎవరు ఛాన్స్ లేవుతుందని, ఇచ్చే వాళ్ళేమో ఇట్లా ఇది చేస్తున్నారు. తర్వాత ఇంకా బొంబే అమ్మాయిని మలయాళం చూస్తూనే ఉన్నారు, 1.5 month అయిపోయింది. అప్పుడు మా కూడా ఎడిటరు ఒక ఫోటో చూపించాడు, అప్పుడు ఇంట్లో ఉన్నాను నేను. చూసినా ఫోన్ చేశాడు ప్రొడ్యూసర్, ఒక అమ్మాయిని చూసిన చాలా బాగుంది వచ్చాను. ఇన్ని రోజులు నచ్చింది, ఎవరు నచ్చారని చెప్పి నాకు ఒక యాంగ్ వెళ్ళేసరికి దంచిగా ఫోటో అది 1.5 month చూపించాడు. ఎవడు వద్దని అప్పుడు ఏ మూడ్లో ఉన్నాను నేను, కాదు అన్నాడు, ఏమైనా బాగుంది అన్నాడు. వెంటనే ఫోన్ చేయడం, ఈవినింగ్ మెడ్రాస్ వెళ్ళిపోవడం, మార్నింగ్ కట్ చెప్పడం, ఓకే అయిపోవడం, ఫటాఫట్ అయిపోయింది. అయితే యాక్చువల్గా అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ దంచిగా ఎలా చేస్తుంది అంతా తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో డబ్బింగ్ కొంచెం పట్టి చెప్పినట్టుంది. ఎందుకంటే ఆ చాయిస్ ఎందుకు తీసుకున్నారు? వేరే అది నేను కావాలని చెప్పించానండి. ఎందుకు చెప్పించానంటే ఇప్పుడు మామూలుగా ఐపీఎస్లో మనకు వేరే స్టేట్ నుంచి వస్తుంటారు కదా, ఇందులో అమ్మాయి ఐపీఎస్ క్యారెక్టర్, అది వాంటెడ్గా చెప్పించాను. ఓకే. అంతేగాని డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగు అమ్మాయి, అమ్మాయి డబ్బింగ్ కాదు, అది ఓన్ డబ్బింగ్ కాదు, కానీ డబ్బింగ్ ఓన్ డబ్బింగ్ లాగా అనిపిస్తుంది. అంటే అమ్మాయి డబ్బింగ్ చెప్పే అమ్మాయి వాయిస్ దగ్గరగా ఉంటాయి. అంటే అమ్మాయి షికార్లో కూడా చెప్పిందంట అమ్మాయి, అమ్మాయితో చెప్పించాం, అది వాంటెడ్ చెప్పించు. అట్లా ఐపీఎస్ చూస్తుంటాం కదా, వేరే స్టేట్స్ నుంచి అట్లా చెప్పాను, అట్లా ఆ యాంగిల్ లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఎందుకంటే అమ్మాయిని ఎందుకు తీసుకున్నా అంటే పొటెన్షియల్ అదంతా స్క్రీన్ ప్రెజెన్స్. అసలు నాకు ఈ అమ్మాయిని అంటే మా ప్రొడ్యూసర్ ఓకే చెప్పింది కూడా, చాలా వెబ్ సిరీస్ చూడడం చాలా మంది అనుకున్నానండి, నాకు ఆనట్లా. అంటే మీరు సినిమా చూస్తే అర్థం ఎందుకు నేను పట్టుబట్టి ఈ అమ్మాయిని పెట్టుకున్నాను అనేది. అంటే బిజినెస్ యాంగిల్ పట్టుకుంటుందామండి, అంటే అడగొచ్చు క్వశ్చన్, అమ్మాయికి అక్కడ మార్కెట్ లేదు కదా, తెలియదు కదా చాలా మందికి, అది కూడా ఉంటుంది. నేను స్టోరీని నమ్మానండి, ఈ అమ్మాయి యాప్ దీనికి అని పంతం బట్టి తీసుకున్నాను. సో అయితే మరి మీరు అంటే ఒక పంతం బట్టి తీసుకున్నారు, న్యాయం చేయగలని తీసుకున్నారు, ఆమె కూడా సినిమా ఓకే చేసి వచ్చింది కదా. సో మరి అంటే మీరు అనుకున్న దానికి అమ్మాయి ఎంతవరకు న్యాయం చేసింది అనుకుంటున్నారు? ఇంకా అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా పర్ఫామ్ చేస్తారు అనుకోండి ఆర్టిస్టులు, మనకే ఇంకొకసారి రాయాలని తపన పెరుగుద్ది, ఇంకా సీన్స్ బాగా బెటర్మెంట్ ఇంప్రూవ్మెంట్ అలా అవుతుంటాయి కదా. సో మరి అలా ఏమన్నా మార్చుకోవాల్సి వచ్చిందా అమ్మాయి గురించి, అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత?
లేదండి, ఏమనుకున్న స్టోరీలు అంతవరకు చేశాను. కాకపోతే నేను ఎప్పుడు ఫస్ట్ క్లైమాక్స్ సీన్ నేను సినిమా మంత్ర కానీ మంగళ కానీ స్టార్టింగ్ ఆర్డర్లో వెళ్తా, రాసుకుంటారు కానీ తీరు లాస్ట్ లో ఇస్తారు. అది ఆర్డర్లో వెళ్తా, అంటే షూటింగ్ ఆర్డర్లో వెళ్తా. అదే అదే అయితే ఈ సినిమాకి ఏముందంటే ఈ విలన్ క్యారెక్టర్ లండన్ వెళ్ళిపోతున్నాడు, మరి వెళ్తే 3 months రాడు, అందులో మిగతా పార్ట్ అయిపోయి ఉంటుంది. అందువల్ల క్లైమాక్స్ 2వ షెడ్యూల్ క్లైమాక్స్ చేశాను నేను. చేస్తున్నప్పుడు నాకు అనిపించింది నేను కరెక్ట్ చేసిన అదే, అప్పుడు కూడా చెప్పాడు, ఎందుకంటే మీరు ఈ సినిమా అంతా చూసా కూడా మీకు మైండ్లో ఎక్కువ క్లైమాక్సే ఉంటుంది అంటే అప్పుడే ఆ ఫీల్ నాకు వచ్చింది. ఎస్ యాప్ట్ అన్నాడు అప్పుడు కూడా. అయితే యాక్చువల్గా మీరు ట్రైలర్ చూస్తే దాంట్లో ఏకంగా చేతుల్లో మేకులు కొట్టి చంపినట్టు ఇలా రకరకాలుగా, అంటే ఒక మనిషిని ఎంతో దారుణంగా చంపొచ్చో ఇవన్నీ చూపించలేక డిస్కస్ చేశారని అర్థం అవుతుంది. సో మరి మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనుకుంటున్నారు యాక్చువల్గా, అంటే థియేటర్స్కి వచ్చి చూసేవాళ్ళు టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనుకుని రాస్తుంది కదా మీకు? సేమ్ ఈ క్రైమ్ జనరల్ చూసేవాళ్ళ కోసం రాసుకున్నాను నేను, నాకు అన్నారు కదా ఇలాంటి చాలా వస్తున్నా కదా వాళ్ళ కోసం రాసింది, అంతేగాని పర్టికులర్గా. కాకపోతే నా నమ్మకం ఏంటంటే వాళ్ళ కోసం రాసినా కానీ వాళ్ళ మౌత్ టాక్ కొంచెం వెళ్తే జనరల్ ఆడియన్స్ కూడా వస్తారని నమ్మకం ఉంది నాకు. మంగళ చూసుకున్నా కానీ మంత్ర చూసుకున్న తర్వాత సినిమా, అంటే సినిమా రాసేసి తీసేసిన తర్వాత మీరు చూసుకున్న తర్వాత మీకు ఫీలింగ్ వస్తుంది కదా, సో అవి చూసుకున్నప్పుడు అవి హిట్ సినిమాలు కదా, మరి అలాంటి వైపు దీనికి వచ్చిందా, ఎలా అనిపించింది చూసుకున్న తర్వాత? నేనైతే 2 hours అయితే బోర్ కొట్టించట్లేదు. ఫస్ట్ పాయింట్ ఆడియన్స్ కూర్చుంటాడు, ముందు చెప్పేసి మీకు ఆన్సర్ చెప్పేసి, ఈ ఫస్ట్ 15 minutes ఈ అమ్మాయి ఎంగేజ్ చేస్తుంది, తర్వాత క్యారెక్టర్ ఆడియన్స్ వీడి కనెక్ట్ అవుతారు, సెకండ్ హాఫ్ మొత్తం ఎంఐ కనెక్ట్ అయిపోతారు, అదైతే ఉంది. ప్లస్ క్లైమాక్స్ ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు, ఎందుకంటే క్లైమాక్స్ అని అందరూ ఏం చేస్తారు, ఇలాంటి సినిమాలు చేజు ఉంటాయి, ఫైట్ ఉంటుంది, కానీ ఆ ఫైట్ లో కూడా చిన్న స్టోరీ రాసుకున్నా, ఎలా ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు 2 ఎదురుపడితే ఏం జరుగుద్ది అనేది ఆడియన్స్ ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది కానీ వెయిట్ చేస్తుంటారు, వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుద్ది, ఎదురుపడితే ఏమవుద్ది, ఆ వెయిటింగ్ లో ఉంటారు. అది మాత్రం దీంట్లో ఉంది, ఆ వెయిట్ చేసే కలిసాక ఏమవుద్ది అనేది చూడాలి సినిమా. అయితే కొన్ని సినిమాల్లో ఎలా ఉంటుందంటే అండి, మామూలుగా సైకోపాత్ కింద ఎందుకు మారాడని చెప్పడానికి ఆడు జబ్బునో లేదంటే ఒక డిసీజనో ఏదో సంథింగ్ చిన్నప్పుడు అతను ఎదుర్కొన్నాయి అని చెప్తూ ఉంటాం కదా. సో అవి ఒక్కొక్కసారి ఏంటంటే అర్థమైతే ఈజీగా ఉంటే కొన్నిసారి కాంప్లికేటెడ్గా అనిపిస్తాయి. మరి దీనికి మీరు ఇచ్చే రీజన్స్ అంటే ఏమైనా బ్రెయిన్ వెయిట్ చూడాల్సిన అవసరం ఉందా, రిలాక్స్డ్గానే? అసలు ఇలాంటి థ్రిల్లర్స్ అంటే ఏం చేస్తారు, ట్విస్ట్లు టర్న్లు, ఆడియన్స్ కి ఈక్లు దొరుకుద్దా అలాంటి ఏ ఉండవు దీంట్లో, చాలా సింపుల్ గా చెప్పా. అలాగే మీరు మంచి క్వశ్చన్ వేస్తారు, ఆ సైకో ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా సింపుల్ గా ఉంటది, అంటే కొన్ని స్క్రిప్ట్లు ఉంటాయి సైకలాజికల్ కొన్ని చెప్పాలి మనం, దాని మన కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కొన్ని అర్థం అవుతాయి అర్థం అవుతాయి తెలియవు, కానీ ఇలా కదండి నేను స్ట్రైట్ గా చెప్పేసా, స్ట్రైట్ అండ్ సింపుల్. అయితే ఇలాంటి సినిమాలకి ఇప్పుడు మీరు ఎంత రాసుకున్నా తర్వాత యాక్టర్స్ ఎంత పర్ఫామ్ చేసినా కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి బేసిక్గా. టెక్నికల్గా హై స్టాండర్డ్స్ అవి ఉంటే కనుక మిగతాది మీరు అన్నట్టు బడ్జెట్లు కానీ ఇవన్నీ ఏని పట్టించుకునే అవకాశం ఉండదు కదా. సో మరి అవి ఎలా సెట్ చేసుకున్నారు, మీకు అవుట్పుట్ అనుకున్నట్టు విధంగా? నాకు మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ 2015లో మా ఫ్రెండ్ కోసం పరిచయం చేశాడు. ఓకే, అన్నయ్య ఇతను మ్యూజిక్ డైరెక్టర్ అంటే, అప్పుడు 2015లో రైట్ వర్క్ కాలా. తర్వాత సాంగ్స్ చేసాం మేము, ఆ సాంగ్స్ ని ఆర్జీవి గారు మన సినిమా ఛాన్స్ ఇచ్చాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. లడకి కొన్ని కొండ ఇప్పుడు శారీ చేస్తున్నాడు, 4 సినిమాలు చేశాడు. ఇప్పుడు పర్టికులర్ ఈ సినిమాకి అయితే నేను ఇవాళ మార్నింగ్ షో చూస్తున్నప్పుడు నేను అమ్మింగ్ చేసుకున్నా రికార్డు ఈ సీన్కి వస్తుంది కదా అని, అంటే ప్రతిరోజు దగ్గర ఉండి ఇది బాగుంది కదా సార్ అంటాడు, నేను ఫైట్ చేసేవాడిని అట్లా చేసాం. మ్యూజిక్ మాత్రం మీకు బ్రహ్మాండం, ట్రైలర్ చూస్తుంటారు కదా, బ్రహ్మాండంగా ఇచ్చానండి. సినిమాకి ఏదైతే అవసరం అదే మూడ్ ఆఫ్ అనేది మాత్రం నాకేంటంటే సౌండ్ కొంచెం బ్రైట్ గా కావాలి నాకు. ఇప్పుడు మంగళ ఉంది, విశ్వ సాంగ్స్ చేశాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాయి కార్తిక్ చేశాడు. అప్పుడు సాయి కార్తిక్ 2 చిన్న సినిమాలు చేస్తున్నాడు, అతను ఫస్ట్ క్వశ్చన్ అదే నీ కీబోర్డ్ వచ్చా అని, వచ్చు నేను కీబోర్డ్ ప్లే చేస్తా అన్నాడు. అట్లా సాయి కార్తిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అయితే ఇప్పుడు అన్నారు మంత్ర అయింది, మంగళ అయింది, ఇప్పుడు దక్షిణ కూడా. ఇప్పుడు నెక్స్ట్ అంటే మరి హిట్ కొట్టిన తర్వాత హంపి అనే ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? హంపి అదేనండి, ఇప్పుడు ఆర్టిస్ట్ నాకు ఇప్పుడు ఈ సినిమాకి ఎంఐఏ అనిపిస్తుంది నాకు.
అంటే నేను ఆలోచిస్తున్నా కథకి, ఇప్పుడు కథ చెప్దాం నా ప్రొడ్యూసర్కి, ఆ కథ వింటే డెఫినెట్ చేస్తారండి. అంటే అంత అంటే ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంటుంది అది. అయితే అనుష్క అనే ఆప్షన్ అంటే చేస్తున్నారు, అవన్నీ కుదిరితే ఓకే. కానీ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీలో కనెక్షన్స్ పెంచుకోవడానికి ఎందుకంటే మీరు అంత అంటే దూరంగా ఎందుకున్నారు? అంటే ఇండస్ట్రీలోనే ఉన్నారు కానీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు చెప్పింది. కరెక్టేనండి. నాకు తెలిసి ఇండస్ట్రీలో నాకు కొంచెం పరిచయాలు అంటే అల్లు నరేష్ గారు, డైరెక్టర్లో పూరి జగన్నాథ్ గారు, ఎంఎస్ రాజు గారు, అంటే వీళ్ళే వచ్చు. వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి వెళ్తా కానీ నేను వాళ్ళకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయను. నేను నిజంగా చాలా అవసరం ఉంటే అప్పుడు ఫోన్ చేస్తా, ఇలా కలవచ్చా అని. అంతేగాని రోజు ఫోన్ చేసి వెళ్ళి కలవడం అవి చేయనండి. వాళ్ళ టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళ విధిలో వాళ్ళు ఉంటారు. మరి అంటే మరి మీకు ఇంకా మిగతా టైంలో ఉన్న టైం ఇంకా కథలు రాసుకుంటే గడిపేస్తారా, లేకపోతే ఇంకేమన్నా వేరే వ్యాపకాలు ఉంటాయి? ఎలా ఉంటుంది? నేను బుక్స్ ఎక్కువ చదువుతానండి, ఇంకా ఆ లోపల పడిపోతా. సినిమాలు కూడా తక్కువే చూసి మధ్య నేను సినిమాలు చూడడం తక్కువేనండి నేను. అంటే ఏదైనా కథ రాస్తున్నా అంటే అప్పుడు సినిమా చూసి అమూల్కి వెళ్తా. రీడింగ్ ఎక్కువ నాకు, ఈ స్పిరిచువల్ బుక్స్, ఓషో బుక్స్, ప్లస్ ఆయన సద్గురు స్పీచ్లు వినడం, ఇవి ఎక్కువ చేస్తుంటా. అంటే మీ మేక్ ఓవర్ కూడా అదే కారణం? ఇది అంటే నేను అనుకోకుండా, అంటే 4 months నుంచి నేను గోవాలో ఉన్నా. ఓకే. అంటే వేరే స్క్రిప్ట్ రాసుకుంటూ సడన్ గా మా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి వచ్చి ఇంక మనం రిలీజ్ చేద్దాం అని చెప్పేసాను. నేను ఓన్లీ రిలీజ్ ఇవ్వాలి, మనం బిజినెస్ ఇవన్నీ పెట్టుకోవద్దు మనం అని చెప్పి ఇంకా అట్లాగే వచ్చేసి నేను కంటిన్యూ అయిపోతాను. మూవీ అయినా తెద్దాంలేని. మీకు మనసుకు నచ్చిన స్టోరీ ఒక 2 గంటల లోపు ఆడియన్స్ ఎంగేజ్ చేసే విధంగా ఉంటే కనుక సినిమా తీస్తాను. అంటే మీరు చెప్పినట్టు హంపీ మీద ఉందండి, నాకు చాలా ఉంది. మీకు తెలియని ఇండస్ట్రీలో మీరు అంటే నాకు పెద్ద హిట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అప్పుడు ఎవరైనా మళ్ళీ కదులుతాయి, కదలవచ్చు. అట్లా కాకుండా కూడా ఏం చేశానంటే నేను హంపీ కోసం చాలా ట్రై చేశానండి. కొత్త అమ్మాయిని పెట్టేలా చేద్దాం, ఎందుకంటే కంటెంట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే అఖండ సినిమా వచ్చినప్పుడు చాలా ఫీల్ అయ్యాను నేను. ఎందుకండి? చాలా బాధపడ్డా, ఫీల్ అవడం అంటే చాలా బాధపడ్డా. సినిమా హిట్ దాని గురించి కాదు, దాంట్లో అఘోర క్యారెక్టర్, డ్యూయల్ రోల్ అఘోర క్యారెక్టర్. దీంట్లో డ్యూయల్ రోల్ హంపీలో ఒక క్యారెక్టర్ అఘోర. ఓకే, లేడీ అఘోర. అయితే అది చూసి చేశాను కథ అనుకుంటారు కదా, అందుకు ఫీల్ అయ్యా. సినిమా హిట్ అయిందని బాధలేదు. సరే, మొత్తానికి అయితే ఈ సినిమాతో అయితే మీరు అనుకున్నట్టు హిట్ కొడితే కనుక నెక్స్ట్ హంపీ కాదు అంటే కొత్త సినిమాలకి చూడాలనేది ఇప్పుడు ఆడియన్స్. అంటే హంపీ అంటే పెద్ద సినిమా, అది హంపీ కాకుండా ఇంకో స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నా ఈ 4 months లో. అదే హర్రర్, అది చేయొద్దు అనుకుని జానర్ మళ్ళీ. కాకపోతే నాకు కొత్తదనం అంటే థాట్ ఎలా ఉందంటే, హర్రర్ సినిమా అంటే ఏముంది, ప్రతి ఒక ఇంట్లో దెయ్యం ఉంది, ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది, అలాంటి కథ కాదు. కొత్త ఆలోచన కాబట్టి అది చేస్తే ఇప్పుడు ఆడియన్స్ కరెక్ట్ అవుద్ది అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఫస్ట్. అంటే ఎన్ని కామన్ కదా, ఇంట్లో దెయ్యం అమ్మాయికి దెయ్యం పడి, అది కాదు. సో హర్రర్లోనే కొత్త రకంగా భయపడ్డానికి ట్రై చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇంతకుముందు 2 సినిమాలతో భయపెట్టారు, హిట్లు అందుకున్నారు. సో ఈ సినిమాతో కూడా మీరు అలాగే మంచి హిట్ అందుకోవాలని, ఆ తర్వాత మీరు చెప్తున్న కథలు ఏవైతే ఉన్నాయో వినడానికి ఎగ్జైటింగ్ ఉన్నాయి, బట్ అవి మీ వే ఆఫ్ ఇదిలో స్క్రీన్ మీద చూస్తే ఇంకా బాగుంటాయని అనిపిస్తుంది మాకు యాక్చువల్గా. సో అది కూడా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 4th అండి, మీరు సినిమాలు చూడండి. ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ మీరు సేమ్ ఏం చెప్పారు తులసిరామ్ గారు అని ఫీల్ అవుతారు మీరు. ఖచ్చితంగా. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.